వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫైన్ అవుట్ 1 రూపీస్కి, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్. మరి రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్కి సంబంధించి కొంత సమాచారం. మరి దీనికి సంబంధించి ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అనే ఒక కేంద్ర మంత్రిమండలి సమావేశం రీసెంట్గా జరిగింది. మరి కేంద్ర మంత్రిమండలి ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షతన వహించారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కి సంబంధించి ఒక సమావేశం అనేది జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన. మరి దీనిలో భాగంగా దాదాపుగా 1,00,000 కోట్ల వరకు దీనిలో కేటాయించనున్నారు. మరి ఏ పథకాలకి ఈ 1,00,000 కోట్లను కేటాయిస్తున్నారు అంటే దాదాపుగా రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్స్ కి సంబంధించి ఈ పథకాల కోసం 1,00,000 కోట్లకి ఆమోదం అనేది ఈ కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు జరగడం జరిగింది. అంటే దీన్ని అమలు చేయడం జరిగింది 1,00,000 కోట్ల వరకు. మరి దీనికి సంబంధించి ఏ ఉద్దేశంతో ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్స్ ని ఈ సమావేశాన్ని ప్రారంభించారు అని అంటే, ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులని ప్రోత్సహించడానికి, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కి సంబంధించిన సమావేశం జరగడం జరిగింది. అంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల కొరత కారణంగా, ప్రైవేట్ రంగం అనేది వెనుకబడుతున్న కారణంగా దాన్ని డెవలప్ చేయాలి, దానికి ఆర్థికంగా సహాయాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా దాదాపుగా అంటే 0 వడ్డీతో లేదంటే తక్కువ వడ్డీతో మాత్రమే నిధులను అందించే విధంగా ఈ స్కీమ్ ని అభివృద్ధి చేయనున్నారు. అంటే పెట్టుబడి రంగంలో లేదంటే ప్రైవేట్ రంగంలో ప్రోత్సాహం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్కీమ్స్ కి అమలు చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షతన? ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన. సో రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్స్ was done on union ministry. So the Research Development and Innovation Summit was held. So it is chaired by Pradhani Narendra Modi. Around 1 lakh crores rupees are approved in this summit. For which schemes? The schemes of research development and innovation schemes, and also to develop and encourage private sector's investment by less or zero interest rating in a private sector investment. Because of this reason, this summit was held, chaired by Pradhani Narendra Modi of Research Development and Innovation. Next, ఇండియా ఎక్స్పోర్ట్స్ ఆర్ $870 బిలియన్. భారత ఎగుమతులు అనేవి 870 మిలియన్లకి చేరిందంట. మరి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు ఒక రిపోర్ట్ ని విడుదల చేయడం జరిగింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరి ఏమని విడుదల చేశారు అంటే, భారత్ యొక్క ఎగుమతులు అనేవి ఈ ఆర్థిక సంవత్సరం నాటికి, ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రారంభం అవుతుంది? 25 నుంచి 26, అంటే ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం అనేది 25 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చి 31 వరకు జరుగుతుంది. అంటే ఈ
స్టార్ట్ అయిన ఈ ఆర్థిక సంవత్సరంలో 25-26 ఆర్థిక సంవత్సరం నాటికి భారత ఎగుమతులు అనేవి 870కి చేరినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు అధికారికంగా అంచనా వేశారు. అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక అంచనా మాత్రమే, అంటే డైరెక్ట్ గా ఇన్ని బిలియన్ల ఎగుమతులు జరిగాయని కాదు. మరి దీనికి సంబంధించి ఎవరు అధికారికంగా చెప్పారు అంటే పీయూష్ ఘోష్ అధికారికంగా అంచనా వేయడం జరిగింది. మరి గత ఆర్థిక సంవత్సరంలో భారత్ యొక్క ఎగుమతులు అనేవి ఎంతవరకు ఉన్నాయి అంటే దాదాపుగా 824 బిలియన్ల వరకు ఉండడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో 824 వరకు ఉన్న భారత ఎగుమతులు ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి పెరగనున్నట్లుగా పీయూష్ ఘోష్ అంచనా వేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి ఈ ఎకానమీ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది అని అంటే మనకి ఎప్పుడూ కానీ ఎగుమతులు అనేవి ఎక్కువగా ఉండాలి, అలాగే దిగుమతులు అనేవి తక్కువగా ఉండాలి. మనకి ఎప్పుడైతే ఎకానమీలో ఎగుమతులు అనేవి పెరుగుతాయో అప్పుడే మన ఇండియన్ ఎకానమీ కూడా పెరుగుతుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఎగుమతులు పెరుగుతున్నాయి అని అంచనా వేయగా అంటే మన ఎకానమీ కూడా పెరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. India's exports are reached to $870 billion. It is just an estimation of Ministry of Commerce are estimation about exports of India up to $870 billion in a given financial year of 25-26 financial year. In a previous financial year, India's exports are up to 824 billions only, but now it is increases up to 870, but it is just an estimation of Ministry of Commerce. Next, topic 3, the American పార్టీ. మరి ఈ అమెరికన్ పార్టీ అనేది ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఎలాన్ మాస్క్ అమెరికాలో మూడవ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికాలో ఇంతవరకు 2 పార్టీలు మాత్రమే ఉండగా ఈ ఎలాన్ మాస్క్ ఈ అమెరికన్ పార్టీతో 3వ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందుకు గల కారణాలు చూసుకుంటే మనకి ప్రజలకి పార్టీ ఫ్రీడమ్ని ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించడం జరిగింది. అంటే ప్రజలకు స్వేచ్ఛనీయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎవరు వివరించారు? ఎలాన్ మస్క్. అలాగే మనం రీసెంట్గా ఇంకొకటి కూడా చూసాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా ఏ బిల్లు పాస్ చేశాడు? బిగ్ బ్యూటిఫుల్ బిల్ని పాస్ చేయడం జరిగింది. అది మనం రీసెంట్గా కూడా చూసాం. మరి బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఆమోదం చెందితే నేను 3వ పార్టీ పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఎలాన్ మాస్క్ ఇంతకు ముందే గొడవలో భాగంగా చెప్పడం జరిగింది. అంటే ఎలాన్ మాస్క్ కి భారత ప్రెసిడెంట్ కి మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్ కి సంబంధించి గొడవలు రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఆమోదం చెందకూడదు అని చెప్పినప్పటికీ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా దీనిని ఆమోదించడం జరిగింది. దీన్ని బిగ్ బ్యూటిఫుల్ బిల్ని ఆమోదించడం జరిగింది. మరి ఈ కారణంగా ఎలాన్ మాస్క్ కూడా తను అన్న విధంగానే 3వ పార్టీని ది అమెరికన్ పార్టీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక పన్నుల విరామం, అలాగే వ్యయ కోత, అలాగే తమ దేశానికి అక్రమంగా వచ్చిన వలసదారులను తిరిగి పంపే నేపథ్యంలో వాళ్ళు నిధులను కూడా కేటాయిస్తారు. మరి ఇది ఈ బిగ్ బిల్ బ్యూటిఫుల్ కి సంబంధించి మరి దీని కారణంగానే ఎలాన్ మాస్క్ ఇప్పుడు 3వ అమెరికన్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. So the American party was established by Elon Musk after implementation of Big Beautiful Bill by American President of Donald Trump. So because of this reason he established a new
party in America. In a new party in America. Next, అల్యూమినియం విషన్ డాక్యుమెంట్. మరి అల్యూమినియం విషన్ డాక్యుమెంట్ కి సంబంధించి ఈ అల్యూమినియం విషన్ డాక్యుమెంట్ అనేది ఎవరు ప్రారంభించారు అని అంటే మన కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ అయిన జి కిషన్ రెడ్డి ఈ అల్యూమినియం విషన్ డాక్యుమెంట్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకోసం ఈ అల్యూమినియం విషన్ డాక్యుమెంట్ ని ప్రారంభించాడు అంటే దేశంలో అల్యూమినియం ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రధాన కేంద్రంగా భారత్ నిలవాలన్న ఉద్దేశంతో ఈ ఎవరు జి కిషన్ రెడ్డి ఈ అల్యూమినియం విషన్ డాక్యుమెంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అల్యూమినియం విషన్ డాక్యుమెంట్ లో భాగంగా అల్యూమినియం ఉత్పత్తులను పెంచాలని, అలాగే పరిశుభ్రమైన అల్యూమినియంని ఉత్పత్తి చేయాలని, అలాగే ప్రపంచంలో అల్యూమినియం ఉత్పత్తిలో భారత్ ని కూడా పోటీతత్వ మార్కెట్ ని పెంచాలన్న ఉద్దేశంతో ఆ విధంగానే భారత్ లో స్వయం సమృద్ధితో కూడిన అల్యూమినియం ని ఉత్పత్తి చేయాలి అన్న ఈ కారణాల నేపథ్యంలో ఈ ఎవరు జి కిషన్ రెడ్డి కేంద్ర గనుల మరియు బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి అయిన జి కిషన్ రెడ్డి ప్రతిపాదించడం జరిగింది, లేదంటే రూపొందించడం జరిగింది. అల్యూమినియం విషన్ డాక్యుమెంట్ వాస్ లాంచ్డ్ బై Ministry of Coal and Mineral Ministry of G. Kishan Reddy. So it was implemented. So why? Because the purpose of launching this aluminum vision document, so the purpose is to improve or increase aluminum productions and also green aluminum productions in India worldwide and increase aluminum productions worldwide. This is the only purpose to start or launched aluminum vision document in India by G. Kishan Reddy. Next, table tennis రోబోట్. మరి టేబుల్ టెన్నిస్ రోబోట్ అంటే ఏంటి అని చూసుకుంటే ఈ టేబుల్ టెన్నిస్ రోబో అనేది ఇప్పుడు మనం టేబుల్ టెన్నిస్ ఆడాలంటే డెఫినెట్గా ఒక అపోనెంట్ అనేది కావాలి మనకి. అంటే ఇప్పుడు మనం టేబుల్ టెన్నిస్ ఇక్కడ నుంచి మనం ఆడుతున్నామంటే డెఫినెట్గా అపోనెంట్ అక్కడ నుంచి ఒక బాల్ అనేది వేస్తేనే నేను ఇక్కడ నుంచి బాల్ అనేది కొట్టగలుగుతా. మరి అలాంటి అపోనెంట్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమవుతుందంటే త్వరగా నేర్చుకోలేరు, అలాగే ఎఫిషియెంట్ గా నేర్చుకోలేరు. మరి ఈ నేపథ్యంలో ఒక టేబుల్ టెన్నిస్ రోబోట్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఎవరు ప్రారంభించారు అంటే టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. మరి అసోసియేషన్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే ఖమ్మం జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో ఈ టేబుల్ టెన్నిస్ రోబోట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈ టేబుల్ టెన్నిస్ అనేది ఏ పని చేస్తుంది అంటే ఇప్పుడు మనం టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాము అన్నప్పుడు ఈ టేబుల్ టెన్నిస్ రోబోట్ అనేది ఒక నిమిషంలో దాదాపుగా 120 బంతులను విసిరే సామర్థ్యం అనేది ఉంది దీంట్లో. అంటే ఒక నిమిషంలో 128 బాల్స్ అనేది వేస్తున్నామంటే వాళ్ళ ప్రాక్టీస్ అనేది మెరుగుపరుస్తుంది, అలాగే ఎఫిషియెంట్ గా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే టేబుల్ టెన్నిస్ రోబోట్. మరి అదే విధంగా ఇది ఎన్ని లక్షలతో ఏర్పాటు చేశారు అంటే దాదాపుగా 1 లక్ష సామర్థ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది టేబుల్ టెన్నిస్ robot. So table tennis robot are launched in a district of Khammam in Sardar Vallabhbhai Patel Stadium. So the purpose of launching this tennis robot is to improve our playing skills or improve our skills in a table tennis. So in a table tennis, our playing if
we are playing in a tennis table or a table tennis. In that case, we have or we definitely have a opponent. So in that opponent we doesn't have any, or it doesn't make any skills on it, we doesn't make any skills on it, and we doesn't learn, or it is not an efficiently work. So in that case if we have an opponent, we doesn't have any or efficient learning, we doesn't have efficient learning. So because of this Table Tennis Association was launched table tennis robot on Khammam district in a Sardar Vallabhbhai Patel Stadium are only 130 balls are the capacity of this table tennis robot is table tennis robot is throws around 128 balls in a 1 minute. This is the capacity of table tennis robot. Next, India has built a total of 3 oil reserves. భారత్ మొత్తంగా 3 చమురు నిల్వలను నిర్మించింది. మరి దీనికి సంబంధించి కొంత సమాచారాన్ని చూసుకుంటే, భారత్లో దాదాపుగా కొత్తగా చమురు నిల్వలను ఎందుకు ఏర్పాటు చేయనుంది అనంటే, మనకి ఆయిల్ అనేది ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఎక్కువ అంటే ఇరాన్ నుండి. మరి ఇరాన్లో స్ట్రెయిట్ ఆఫ్ హజామ్ అంటే ఇరాన్ నుంచి మనం స్ట్రెయిట్ ఆఫ్ హజామ్ నుంచి ఇంతకు ముందు ఈ ఆయిల్స్ ని దిగుమతి చేసుకునే వాళ్ళం. మరి రీసెంట్ గా ఇరాన్ అనేది ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనలో భాగంగా తన ఆయిల్ రిజర్వ్స్ ని మూసివేయాలన్నట్లుగా ప్రకటన చేయడం జరిగింది. ఒకవేళ ఇదే జరిగితే గనక మనకి ఇండియాకి వచ్చే ఆయిల్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయి, అలాగే మనకి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. ఆయిల్ రిజర్వ్స్ లో మనం చాలా వరకు లాస్ అవుతాం అన్న ఉద్దేశంలో ఇండియా గవర్నమెంట్ ఒక డెసిషన్ అనేది తీసుకునింది. మరి ఆ డెసిషన్ ప్రకారం మన ఇండియాలోని 3 ఆయిల్ రిజర్వ్స్ ని ఏర్పాటు చేయనున్నారు. మరి ఆ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు, మరి ఇంతకు ముందు ఇండియాలో ఎన్ని ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది చూసుకుందాము. మరి భారత్లో ఇంతకు ముందు కూడా మనకి చమురు నిల్వలు అనేవి ఉన్నాయి. మరి ఎక్కడెక్కడ చమురు నిల్వలు అనేవి ఇండియాలో ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒకటి, అలాగే కర్ణాటకలోని పడూరు, మరియు అలాగే మంగళూరులో, కర్ణాటకలోని పడూరులో మరియు అలాగే మంగళూరులో రెండింటిలో ఈ చమురు నిల్వలు అనేవి ఉన్నాయి. కర్ణాటకలో పడూరులో ఉంది, అలాగే మంగళూరులో ఉంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉంది. మరి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఈ చమురు నిల్వలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే, కొత్తగా ఏర్పాటు చేసే చమురు నిల్వలను ఎక్కడగా ఏర్పాటు చేయనున్నారు అంటే కర్ణాటకలోని పడూరులో, అలాగే ఒడిస్సాలోని చండీకోల్లో, కర్ణాటకలోని పడూరులో, అలాగే ఒడిస్సాలోని చండీకోల్లో కొత్తగా ఏర్పడే చమురు నిల్వలను ఏర్పాటు చేయనున్నారు. ఇంతకు ముందు ఎక్కడ ఉండేవి? కర్ణాటకలోని పడూరులో, మంగళూరులో ఉండేవి. మరి ఇప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? కర్ణాటకలోని పడూరులో, అలాగే ఒడిస్సాలోని చెండూరులో ఏర్పాటు చేయనున్నారు. మరి ఇది ఇండియా ఆయిల్ రిజర్వ్స్ కి సంబంధించి. నెక్స్ట్,
2000 crores డ్రోన్ టెక్ ఇన్సెంటివ్ స్కీమ్. 2000 కోట్ల డ్రోన్ల టెక్ ప్రోత్సాహ పథకం. అంటే 2000 కోట్లతో డ్రోన్లను ప్రోత్సహించేందుకు, అంటే డ్రోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఎందుకోసం అని చూసుకుంటే, మరి ఇండియాలో డ్రోన్లను ఉత్పత్తి లేదంటే డ్రోన్ల యొక్క ప్రోత్సాహాన్ని, అంటే డ్రోన్లను ఉత్పత్తి చేసే ప్రోత్సాహంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మన దేశంలో డ్రోన్లని ఎగుమతి చేయడానికి లేదంటే డ్రోన్లను మన దేశంలో దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. కానీ మన ఇండియాలో డ్రోన్లకి సంబంధించి దిగుమతి చేసుకోవడానికి ఎలాంటి అనుమతి లేదు. అంటే వేరే దేశం నుంచి మన దేశానికి డ్రోన్లని దిగుమతి చేసుకోవడానికి అనుమతి లేదు. కానీ డ్రోన్ల యొక్క విడి భాగాలని వేరే దేశం నుంచి మనం దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది. మరి దీనికి సంబంధించి డ్రోన్లకి సంబంధించి విడి భాగాల తయారులో కూడా మనం స్వయంగా తయారు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ డ్రోన్ ప్రోత్సాహ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఇంతకు ముందు డ్రోన్లని కాకుండా డ్రోన్ల యొక్క విడి భాగాలను మాత్రమే మనము దిగుమతి చేసుకునే వాళ్ళము. ఇప్పుడు డ్రోన్ల యొక్క విడి భాగాలతో పాటు డ్రోన్ల యొక్క విడి భాగాలను కూడా మనమే స్వయంగా తయారు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. మరి డ్రోన్లు అనేవి ఆపరేషన్ సింధూర్లో భాగంగా చాలా వరకు కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు. 2000 crores drones tech incentive scheme was launched. So what is the purpose to launch drone tech incentive technology in our India? So the purpose is to increase the production of drones with a separation part of drones also. And India doesn't have any permissions to import the drones in other countries, but India have a permissions to import the other parts of drones in other countries. But in this case, to self-recreate other parts of drones in India. So because of this purpose, drone tech incentive scheme was launched. Because of this purpose, drone tech incentive was launched in India. Next, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ఇన్ కంట్రీ. దేశంలో క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్. మరి క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ని ఎవరు ఏర్పాటు చేయనున్నారు, లేదంటే ఎవరి భాగస్వామ్యంతో ఇది ప్రోత్సాహం కుదిరింది అని అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అలాగే గ్రీన్ క్లైమేట్ ఫండ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు గ్రీన్ క్లైమేట్ ఫండ్ మధ్య భాగస్వామ్య ఒప్పందంతో ఈ దేశంలో క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఏర్పాటు చేశారు అనంటే 2017 నాటికి దేశంలో కర్బన ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే ఉద్దేశంలో ఈ క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి క్లీన్ ఎనర్జీ రావాలి అంటే పరిశుభ్రమైన వాతావరణం, కార్బన్ ఎమిషన్స్ లేకుండా ఉండాలి అనంటే రినవబుల్ ఎనర్జీ అనేది ఉత్పత్తి కావాలి. అలాగే క్లీన్ ఎనర్జీ అనేది డెవలప్ కావాలి అనంటే మనకి ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అనేది రావాలి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రోత్సాహం కోసం మరియు ఆర్థిక సహాయం కోసం ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు గ్రీన్ క్లైమేట్ ఫండ్. మరి ఈ నేపథ్యంలో మనకి గ్రీన్ క్లైమేట్ ఫండ్ మనకి
రినవబుల్ ఎనర్జీ ఉత్పత్తి కావడంతో ఆర్థిక సహాయం, రినవబుల్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆర్థిక సహాయం పొందే విధంగా ఒక ఐజీఎఫ్ఎఫ్ ఇండియన్ గ్రీన్ ఫండ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. ఇండియన్ గ్రీన్ ఫండ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది ఆర్థిక సహాయం కోసం. మరి దీనికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది దీనికి సంబంధించి ఒక 2000 కోట్లను ఇవ్వడం జరిగింది. 2000 కోట్లను ఏ సంస్థకి ఇచ్చింది? గ్రీన్ క్లైమేట్ ఫండ్కు. ఎందుకోసం? రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలంటే ఆర్థిక సహాయం అనేది కావాలి. దానికోసం ఐజీఎఫ్ఎఫ్ని జీసీఎఫ్ ఏర్పాటు చేయగా దానికోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2000 కోట్లని ఇవ్వడం జరిగింది. క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఎ కంట్రీ వాస్ లాంచ్డ్ బై ఏడీబీ, Asian Development Bank and Green Climate Fund because the production are to reduce emissions of carbon in India, to reduce the emissions of carbon in India. Because of this purpose, clean energy financing program in a country was done. So the partnership of Asian Development Bank and Green Climate Fund are also done in this case. So in this case, Green Climate Fund launched a program of Indian Green Financing Facility. So in this case, Asian Development Bank given 2000 crores to this organization, and because of this purpose, and this is the only purpose to start a clean energy financing program in a country. Next, నీరజ్ చోప్రా క్లాసిక్ 2025. మరి నీరజ్ చోప్రాతో ఉన్న ఒక టోర్నమెంట్లో నీరజ్ చోప్రాని విజయం సాధించడం జరిగింది. మరి నీరజ్ చోప్రా క్లాసిక్ 2025 అనేది ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో కంటానీర్ అనే స్టేడియంలో ఈ నీరజ్ చోప్రా 2025 టోర్నమెంట్ అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి ఏ టోర్నమెంట్ అనేది దీన్ని ప్రారంభించింది అంటే జేఎస్డబ్ల్యూ అనే టోర్నమెంట్ దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి నీరజ్ చోప్రా అనే వ్యక్తి ఈ టోర్నమెంట్ లో భాగంగా దాదాపుగా 86.18 మీటర్స్తో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మరి రెండవ స్థానంలో జూలియస్ యోగో దాదాపుగా 84.51 మీటర్స్తో రెండవ స్థానంలో నిలిచాడు. అలాగే మూడవ స్థానంలో రుమేష్ దాదాపుగా 84.34 మీటర్స్తో మూడవ స్థానంలో నిలిచాడు. మరి నీరజ్ చోప్రా అనే వ్యక్తి వరుసగా 3 సార్లు విజయం సాధించడం జరిగింది. అంటే 3 టోర్నీలను వరుసగా గెలవడం జరిగింది. మరి ఏంటా టోర్నమెంట్స్ అని చూసుకుంటే ఫ్రాన్స్ డైమండ్ లీగ్ అండ్ గోల్డెన్ స్పైక్. అలాగే థర్డ్ వన్ ఈజ్ నీరజ్ చోప్రా క్లాసిక్. ఫ్రాన్స్ డైమండ్ లీగ్ అండ్ గోల్డెన్ స్పైక్ అండ్ ఆల్సో థర్డ్ వన్ ఈజ్ నీరజ్ చోప్రా క్లాసిక్. ఇలాంటి వరుసగా 3 టోర్నమెంట్లని విజయాలను సాధించారు ఎవరు? నీరజ్ చోప్రా. So Neeraj Chopra Classic 2025 was done, or Neeraj Chopra Classic 2025 was held in a Bangalore in a stadium of Kantaneer, and this tournament was launched or organized by JSW, and in this stadium or in this organization, in this summit, Neeraj Chopra is placed first position with the points of 86.18 meters in a
points of 86.18 meters, Neeraj Chopra is placed first in a 2025 Neeraj Chopra Classic. And second one, Julius Yogo was placed second in a Neeraj Chopra Classics 2025 in a 84.51 meters, and third one, Rumesh is in third place in a Neeraj Chopra Classics 2025 in a meters of 84.34 meters. And Neeraj Chopra Classic won 3 tournaments linely. So what is the tournaments? And first one was France Diamond League, and second one was Golden Spike, and third one is Neeraj Chopra Classic 2025. Next, Prime Minister Modi visits Argentina. ప్రధాని మోడీ అర్జెంటీనా ప్రయాణం. మరి దానికి సంబంధించి ప్రధాని మోడీ రీసెంట్గా అర్జెంటీనా ప్రయాణం చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రధాని మోడీ అర్జెంటీనా అధ్యక్షుడికి ఒక బహుమతి ఇవ్వడం జరిగింది. అది రాతితో చేసిన ఒక సింహం, ఒక వెండి సింహాన్ని, అలాగే మిథిలా మిదుబానా అనే ఒక పెయింటింగ్ ని ఇవ్వడం జరిగింది. మరి పెయింటింగ్స్ మరియు బహుమతి అనేవి భారత కళల సామర్థ్యానికి ఒక ప్రీతికగా చెప్పుకోవచ్చు. అంటే భారత కళల సామర్థ్యానికి ఒక అమౌంట్ గా చెప్పుకోవచ్చు, ఒక ప్రీతిగా చెప్పుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ మోడీ విజిట్స్ అర్జెంటీనా. సో విజిట్స్ అర్జెంటీనా ప్రెసిడెంట్. సో ఇన్ దిస్ కేస్ Prime Minister Modi gifted to Argentina president, in that is golden or silver lion, and also Midhila Madhubani paintings. And ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.